ఒక భక్తుడు ఒక మంచి సూక్తి రాశాడు. మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అన్నాడు. భలే ఉంది సూక్తి, నేను రాసుకున్నా. మంచి దైవజనుడు, భక్తుడు అద్భుతమైన మాట రాశాడు. మీకు కూడా పనికి వచ్చింది, రాసుకో పెన్ను ఉంటే. మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. ధ్యానించాలి, దేవుని సంగతుల్ని ధ్యానించాలంటే మౌనం తప్పనిసరి. నిరంతరం నిర్విరామంగా తెంపు లేకుండా వాగుతానే ఉండే వాగుడు కాయల దగ్గర దేవుని ఆత్మ నివాసం కష్టమే. నిరంతరం తెంపు లేకుండా వాగుతానే ఉండే వాగుడు కాయల దగ్గర దేవుని పరిశుద్ధాత్మ నివసించుట కష్టమే. కొంతమంది పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా నిర్విరామంగా అవసరమైనవి అనవసరమైనవి వాగుతానే ఉంటారు. మౌనాన్ని సాధన చేయమన్నాడు. ధ్యానించాలంటే ఏం చేయాలా? వాగుడు ఆపాలా, మనుషులతో మాట్లాడటం మానేయాల. అసలుగా మానేస్తే మెంటలు వచ్చింది అనుకుంటారు, అదొక డేంజర్ ఉంది. అంతకుముందు అంతే కదా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉంటే కరెంటు పెట్టిస్తారు తీసుకెళ్ళి, ఎందుకు వచ్చిన గొడవ, అది డేంజరే. అంతకుముందు ఏదో కాస్త కూస్త మాట్లాడేవాడు, అసలు ఏం మాట్లాడలేదు, బిగుసుకుపోయాడు, మొత్తానికి ఏదన్నా తేడా జరిగిందా ఏంటి అన్నీ, నిద్రపోతున్నాడా, టయానికి తింటున్నాడా లేదో చూస్తారు. అవి బాగానే ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు మాట్లాడట్లేదు అని అనుకుంటారు. మరీ అనుమానం ఎక్కువైతే తీసుకెళ్ళి మెడిసిన్ కూడా ఇప్పించే అవకాశం ఉంది. అందుకని అసలు మాట్లాడకుండా ఉండకూడదు. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అనవసరమైనప్పుడు మౌనంగా ఉండాలి. అది నాలుకను సాధన చేయటం. ఇక సాధ్యమైనంత వరకు ఈ నాలుకకు దేవుని మాటలు ధ్యానించట, దేవుని మాటలు పలుకుట అనే దాన్ని సాధన చేయించాలి. స్తుతి స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతలన్నీ స్తుతించడం నాలుగుతో, దేవుని వాక్యాలను తలపోయటం, ఎవరితోనన్నా మాట్లాడితే బైబిల్ వచనాలు ఎత్తుకొని మాట్లాడటం, బైబిల్లోని సంగతులు నెమరు వేసుకోవటం నాలుకకు సాధన చేయాలి. ఈ నాలుకకు దేవుణ్ణి పలకరించటం నేర్పించాలి, దేవుణ్ణి ప్రస్తుతించటం, ప్రశంసించటం, దేవుని గురించి నిరంతరం సన్నుతించటం, మాట్లాడుకోవటం దేవుని గురించి, దీనికి అలవాటు చేయాలి. దేవుడు మాట్లాడేటప్పుడు మళ్ళీ మౌనం నేర్పాలి. నాలుక ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఎంతవరకు లోకంతో మనం మౌనం అయిపోతే అంత మంచిది, అంత మంచిది, అన్ని విషయాల్లో మంచిది. ఇంకా చెప్పాలంటే తెలివి తక్కువడైనా వాడు మౌనంగా ఉంటే వాడు జ్ఞానిగా ఎంచబడతాడంట. అది సామెతలో సొలొమోను మహనీయుడే చెప్పాడు. మౌని అయిన వాడు జ్ఞానిగా ఎంచబడను. క్రొత్త ప్రదేశానికి మనం వెళ్ళామనుకో, ఒక వ్యక్తి ఉంటాడు గంభీరంగా. ఇప్పుడు ఎక్కడి దాకా అవసరం లేదు, మా రాజు బ్రదర్ ఉన్నాడు, ఏడున్నాడు, రాజు మాట్లాడినంత వరకు రాజును చూస్తే ఎదుటోళ్ళు భయపడతారు. ఎందుకంటే ఏమో ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలన్నట్టు ఉంటాడు ఆయన. మాట్లాడితే చిన్న బిడ్డ మాటలాగా ఉంటాయి. ఎవరినైనా గంభీరంగా మనం చూపించాలనుకుంటే వాళ్ళకి సలహా చెప్పాలి. పర్సనాలిటీ గంభీరంగా ఉంటుంది, మాట దగ్గర దొరికిపోతారు. అందుకే నేను సలహా చెప్తా, పర్సనాలిటీ తగ్గట్టు నువ్వు మౌనం మెయింటైన్ చేయి, ఎదుటోడు గందరగోళం అయిపోతాడని చెబుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు సేవకుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు తప్పదు, విశ్వాసులతో మాట్లాడాలి. ఒక మనిషి నోరు తెరిచి మాట్లాడినప్పుడే వాని నాణ్యత ఏందో, వాని జ్ఞానం ఏందో దొరికిపోద్ది. ఈ విషయంలో నా భార్య చాలా తెలివైంది, సూపరు. నేను చెప్పకముందే ఆ సలహా పాటించింది. అవసరమైతే మాట్లాడిద్ది, లేకపోతే మాటలు చాలా పొదుపుగా ఉంచుకుంటుంది. మాట్లాడవచ్చు కదంటే, మనం మాట్లాడితే ఏదన్నా మన మాటల్లో మనకు అవగాహన లేని విషయం అవతల వాళ్ళకి చిక్కిందనుకో, వాళ్ళు తేలిగ్గా అనుకునే అవకాశం ఉంది. మౌనంగా ఉంటే అవతల వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు.
కొంతమంది ఆకారాలు చూస్తేనేమో హడావుడికి కనపడతారు, మాట చూస్తేనే మరీ పిల్లల కంటే దాని తెలివి మరీ దద్దమ్మలాగా ఉంటారు. నేను చెబుతున్నాను, మౌనం ఎంతైనా మంచిదే. నాలుకకు దేవుని గూర్చినటువంటి ధ్యానాన్ని నేర్పాలి. 2, చెవులకు దేవుని స్వరాన్ని వినుట నేర్పాలి. ఇందులో సాధన చేయాలి చెవులు. పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్లు, ఆళ్ళిళ్లలో వేళ్లలో వ్యవహారాలు, సీరియళ్ళు సినిమాల్లో సంగతులు, లేకపోతే వేరే వేరే విషయాలు, వాటిని వినడానికి అలవాటు చేయకూడదు. సైతాన్గాడు అయ్యేదేస్తాడు. మనం దీనికి దైవస్వరం వినటం అనే దాన్ని సాధన చేయించాలి. దేవునికి మహిమ. 3వది, కళ్ళకి కూడా దేవుని చూచున్నట్లుగా, దేవుని ముఖదర్శనాన్ని చేయున్నట్లుగా కళ్ళకి సాధన నేర్పాలి. వినండి, ఇది ఎలాగో చెబుతా. అన్న చెవులకు దైవస్వరం వినటం నేర్పే ఆ సాధన ఎలాగా అని అడగండి. ఏం లేదు, చెత్త వ్యవహారాలు వినటం మానేసేయి, చెవులకు పని చెప్పటం మానేసి ఈ చెవులు పని చేయకుండా ఆపేసేయి. అప్పుడు అంతరంగ చెవి ఓపెన్ అయిద్ది, అందులో వినపడితే దేవుని స్వరం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించు. ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా, లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చెవులను వాడటం మానేసే, ఎక్కువగా ఈ చెవులకు ఎక్కువ పని చెప్పవాకు. వీటిని కంట్రోల్ చేసేసే. అంతరంగ చెవి ఓపెన్ అయిద్ది, అందులో దేవుని స్వరం వినపడింది. చెవులు గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆ చెవి ఓపెన్ అవ్వాలంటే ఈ చెవులకి పని ఉండకూడదు, ఈ మౌనం అయిపోవాలి, ఈ సైలెంట్ అయిపోవాలి, ఈ పని చేయటం మానేయాలి. ఓకే. 1, నాలుక పనికిమాలిన మాటలు మాట్లాడకుండా మౌనం వహిస్తే అంతరంగంలో ధ్యానం ప్రారంభమైంది. ధ్యానం అనేది మౌనంలో జరిగేదండి, తెలుసా మీకు? ధ్యానం అనేది మౌనంలో జరిగేది, మాటల్లో జరిగేది కాదు. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అన్నాడు. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అంటే ఏం చేసి ఉంటాడు? అసలు పొలంలోకి ఎందుకు వెళ్ళాడు? పొలంలో ధ్యానింప వెళ్ళేది ఎందుకు? ఏం ధ్యానించడానికి వెళ్ళాడు? దేవుని సంగతులు ధ్యానింప వెళ్ళాడా, లేకపోతే దేవుడు ఇవ్వబోతున్న రెబుకాను కూర్చున్నటువంటి విజన్ చూసి దాని సంగతులను, ఆ దర్శనాన్ని కూర్చున్న సంగతులను, లేకపోతే ఏ సంగతులను ధ్యానింప వెళ్ళాడు? రెబుకమ్మను గురించి ధ్యానింప వెళ్ళాడా? మొన్న ఒక భక్తుడు అన్నాడు, మంచి మాట చెప్పాడు దైవజనుడు. రెబుకాను సంఘముతో పోల్చి, ఇస్సాకును ప్రభువుతో పోల్చి, ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను అన్న మాటలోని ఆంతర్యం ఇది అని ఆయన మాట్లాడాడు. అద్భుతమైన మాట ఏంటంటే, సంఘము ధ్యానిస్తుందట, తన ప్రాణప్రియుడు ఇలా ఉంటాడు, ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని సంఘము ధ్యానించుకుంటుందట. అలాగే ఇస్సాకు అంటే క్రీస్తుకు సాదృశ్యంగా చెప్తూ,
ప్రభువు కూడా తండ్రి అయిన దేవుడు తనకు సిద్ధపరిచినటువంటి పట్టమహిషి లేక వధువు యొక్క వ్యక్తిత్వం కానీ, ప్రవర్తన కానీ, నీతి నియమావళి కానీ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటుందా అని ఆమె సంగతులను గూర్చి ఆయన ధ్యానిస్తాడట. అర్థమైందా? ఆయన ఎలా ఇష్టపడతాడో అవన్నీ ఆమెలో ఉండాలి. నా తండ్రి నా కోసం సిద్ధపరిచినటువంటి వధువు ఇలా ఉంటుందని చెప్పాడు, ఆమె ఎలా ఉంటుందా, ఎలా ఉంటుంది అని ఆమెను గూర్చినటువంటి ఆలోచనలు ధ్యానింప వెళ్ళాడు అన్నాడు. ఆ సంగతి అటు ఉంచితే, ఇస్సాకును అక్షరార్థంగా తీసుకుంటే పొలంలో మాట్లాడుకోవటానికి వెళ్ళాడా, ధ్యానింప వెళ్ళాడా? ధ్యానం అనేది పెదవుల మీద వ్యక్తం అవుతుందా, అంతరంగంలో జరుగుతుందా? రైట్. వాక్యం చదువుతాం మౌనంగా. చదవటం వేరు, ధ్యానించటం వేరు. ధ్యానించటం అంటే ఇప్పుడు నేను ఒక్క వచనమే తీసుకున్నాను. ఆ ఒక్క వచనంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్న ఒక మాట తీసుకొని దానిలో కొన్ని సంగతులు మాట్లాడాను. ఇంకా దేవభక్తి దగ్గరికి రాలా, అపవిత్రమైన అన్న పాయింట్ దగ్గరే ఉన్నాను. అంటే ఆ ఒక్కదాని దగ్గరే ధ్యానం చేసినప్పుడు ఎన్నో సంగతులు బయటకు వస్తాయి అన్నమాట. ధ్యానం అంటే మాట్లాడడం కాదు, మౌనం వహించి లోపల దాన్ని గూర్చి యోచన చేయుట, ధ్యానించుట. మరి ఆ ధ్యానం రావాలంటే ముందు నవలకు ఏం చేయాలా? వాగటం మానేయాల. ఇంటర్వెల్ ఉండదు, వాగుతానే ఉంటారు. దారిని పోయడం కదా, ఏందే బాగుండవా, ఏ జగత్లో రా, 2 మాటలు మాట్లాడదాం రా, అది మొదలుపెట్టి ఇక సోది. మౌనం. మళ్ళీ చెప్తాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. పూర్వపు దినాల్లో ఋషులు మునులు ఊళ్ళో వదిలిపెట్టి అడవుల్లో పోయారు. బాప్తీసం ఇచ్చు యోహాను కూడా ఒక ముని వంటి వాడే, ఒక ఋషి వంటి వాడే. మౌనిలో నుంచి వచ్చిందే ముని. మౌని ఎవడితో నాకు సంబంధం లేదు. అర్థమైందా? మౌనంగా ధ్యానిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళని ఏదో రకరకాలుగా అనుకుంటుంటారు. పాపం ఇంట్లో ఏ దెబ్బ తిన్నాడు ఇట్ట అయిపోయాడని, మొత్తానికి భార్య పీడితుడు అనుకుంటాను, ఆ ఇంట్లో పోడు పడలేక ఇట్ట అయిపోయి ఉంటాడు అని రకరకాలుగా అనుకుంటారు. కొంతమంది ఆ బాపత కూడా ఉంటారు, ఇంట్లో వాళ్ళ పోడు పడలేక అందులో కలిసిన వాళ్ళు, అది వేరే సంగతి. కొంతమంది అన్ని ఎరుగుండి కూడా దైవాన్వేషణ కొరకై మాట్లాడటం మానేసి మౌనులైపోతారు. అంటే మాటలు రావని కాదు, అవసరమైనప్పుడే మాట్లాడతారు. భారతదేశంలో వాళ్ళు కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, మౌనులు, ధ్యానులు. అలాగా మౌన ధ్యానం, అలా దైవ ప్రత్యక్షత పొందే హైందవ సాహిత్యంలో క్రీస్తును కూర్చున్నటువంటి సంగతులు కూడా కొన్ని ప్రస్తావించారు భక్తులు, పూర్వకాలపు భక్తులు. ఆర్య ఋషులు అలాగ కొంతమంది గుర్తించి రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని జంతు బలులు అర్పించటం అనే ప్రక్రియను ఇక్కడ కూడా ప్రారంభించిన కారణం దైవ ప్రత్యక్షత అని నేను అనుకుంటున్నాను. యూదులకు బయలుపరిచిన దేవుడు అన్యులకు కూడా దేవుడే గనుక రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అన్న పాయింట్ అన్ని దేశాలలో అన్ని జాతుల ప్రజలకు ఆ మ్యాటర్ అందేటట్టు చేశాడు దేవుడు. రాజు వస్తున్నాడంట అడవి మార్గంలో, మంది మార్బలాన్ని వేసుకొని. చాలా రాజ్యాలు గెలిచిన రాజు మౌనంగా కూర్చొని ఒక పెద్ద ధ్యానం చేసుకుంటున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు, రాజు దగ్గరికి వచ్చాడు. మరి రాజు ఆయన మంది మార్బల్లో సిబ్బంది హడావుడి ఉంటుంది కదా, మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆ రాజును చూసి ఏం కదలా, లెక్క కూడా చేయలే, చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. నేను వస్తున్నానంటే అందరూ గడగడలాడి చేస్తారు, వీడేంటి అసలు నన్ను లెక్క కూడా చేయలేదని, నేనెవరో తెలుసా నీకు అన్నాడంట. కళ్ళు తెరిచి చూశాడు.
తలకాయ ఊపాడు. నేనంటే జనం హడలిపోతారు తెలుసా అన్నాడు. మాట్లాడట్లా. ఎంత 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 ప్రపంచంలో ఎంత ప్రాంతాన్ని జయించానో తెలుసా నీకు? చూశాడు మౌనంగా. ఇంత భూభాగాన్ని నేను గెలిచాను, ఇంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాను తెలుసా, అలాంటి వీరుణ్ణి నేనంటే. అప్పుడు నోరు తెరిచి, అంతెందుకు 6 అడుగులు చాలుగా అన్నాడంట. అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. చూసావా, ఎక్కడికో ఎక్కినోడిని దించి గాలి మొత్తం టైరు ఫుల్గా గాలితో ఉబ్బితే ఒక చిన్న పిన్ను తీసుకొని బెజ్జం పెట్టినట్టు నిలువున పుస్సుమని తీసి పడేశాడు. అంతెందుకు 6 అడుగులు చాలుగా? ఎందుకురా, భూమండలం మొత్తం అంత మనిషివా అయింది నువ్వు? 6 అడుగులు ఎక్కువరా నేను బూడిచిపెట్టడానికి, ఎందుకురా అంత అంటే? అర్థం ఏంటో తెలుసా? ఎంతకాలం బతుకుతావురా? ఇంత పెద్ద భూమండలం నాది, ఇంత ప్రపంచాన్ని, ఇంత ప్రాంతాన్ని జయించాను అన్నావు. ఏమైనా చుట్టుకొని సంకలో పెట్టుకుంటావా? నీ బొంద సస్తే నిన్ను బూడిచిపెట్టాను, మొత్తం 6 అడుగులు చాలన్న. నిజంగానే ఆయన అన్నట్టుగానే అనతి కాలంలోనే పోయాడు అతను. ఎవరో తెలుసు అనుకుంటా మీకు. మీకెందుకు తెలియదు? చూడు ఎంత పాయింట్ని ఎంత సింపుల్గా తెలగొట్టు. ధ్యానం అనే పాయింట్ కాడ వచ్చాం మనం. ఇటు సాధన చేయాలి. దేవభక్తిలో ధ్యానం ఈరోజు ఎక్కడుందండి? ఎక్కడుంది? అది మనుషులతో మాట్లాడటమో, లేకపోతే ఇంకొకటి ఏదో మాట్లాడితే వింటమో, ఏదో చూడటమో, ఏదో అంత ఖాళీగా కాస్త ఏ ఆలోచనలు లేకుండా దేవుని గ్రంథాన్ని ముందు పెట్టుకొని కాసేపు వాక్యం ధ్యానం చేసుకొని మోకాళ్ళుని కాస్త మౌనంగా కనిపెట్టుకునే ఆ ధ్యానపు ఘట్టం ఈరోజు పాస్టర్లకి తరుగైపోయింది, విశ్వాసులకు తరుగైపోయింది, ఆత్మీయులకు తరుగైపోయింది. ఎక్కడున్నారండి కనిపెట్టి ప్రార్థన చేసేవాళ్ళు? యథార్థ అబద్ధాలు ఆడకుండా ఒప్పుకుందాం. మోకాళ్ళేసి ఒక లిస్ట్ అయితే అప్పచెప్పి అడుకోడు లిస్ట్ మొత్తం. అయ్యా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, స్తోత్రం 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 స్తోత్రం, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ప్రభా అని అడుక్కొని నామలు అడుగుతున్నాను మొత్తం అడుక్కుంటాం తండ్రి. ఆమెన్. ఇగలే ఇవా పా. అరే ఏమి కొంపలు మునిగిపోయినా, కూర్చో కాసేపు కనిపెట్టు ప్రార్థన చేయి. ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పాడు, సన్నిధి సలపవయ్యా, మౌనంగా కనిపెట్టవయ్యా దేవుని దగ్గర, కాస్త కనిపెట్టురా, మోకాళ్ళు వేయరా, కనిపెట్టండి రా, ప్రార్థన చేయండి రా, కనిపెట్టండి రా. సరే ప్రార్థన దొరకకపోతే మౌనంగా కాచుకోండి. ఎంత మంచి మాట చెప్తాడు తెలుసా పెద్ద ఆయన? మోకాళ్ళుని నువ్వు కనిపెట్టు, నీకు ప్రార్థన రాకపోయినా కనిపెట్టు, మోకాళ్ళుని మౌనంగా ఉండు, అన్నీ నీకే వస్తాయి అంటాడు. నీకు నిగ్రహ శక్తి లేకపోయినా, ఓర్పు సహనాలు లేకపోయినా, టెంప్టేషన్ని అణుచుకోలేకపోయినా, నీకు ఏ బలహీనత ఉన్నా నువ్వేం ఫికర్ చేయొద్దు. తెల్లవారుజామున 3 మోకాళ్ళుని కనిపెట్టు. నాకేమి రాదు అదేదో మోకాళ్ళుని దేవునితో చెప్పుకొని కనిపెట్టిగా. నీకేం రాదుగా, ఆ ఒక్క ముక్క చెప్పి కనిపెట్టిగా. దేవుడే నిన్ను వశపరుచుకొని ఆయన జ్ఞానమంతా నీకు ఇస్తాడు నాయన అంట. అంత ఖాళీ ఎక్కడుంది మనకి? అంత ఖాళీ ఎక్కడుంది? అంత ప్రశాంతత ఉందా అసలు జనాలకి ఈరోజు? అబ్బా, అబద్ధాలు ఆడకుండా చెప్పుకుందాం మనలో మన మాట. నిజమా కాదా? ఒకప్పుడు అలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. పోనీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయినా వెళ్ళి సాధన చేయడానికి ట్రై చేద్దామా? కష్టమే. అందుకే నిబంధన పెట్టి మరీ కూర్చోబెట్టే ఇక్కడ. ఈ ప్రసంగం తప్ప వేరే వినకూడదు. మరి ఏనే అని మీరు ఫీల్ కాకుండా ఇంకొక దైవజనుడి ప్రసంగం ఏదన్నా వినండి. ఈ తర్వాత సెల్ ఫోన్ పక్కన పడేయండి మర్యాదగా. రూల్ అంతే, నిబంధన అది. 7 రోజులు నువ్వు ఇంకా వేరే చెత్త వ్యవహారం ఏది చూడకూడదు అందులో. అంటే తర్వాత 7 రోజుల తర్వాత చూడొచ్చు అన్నయ్య అంటే, ఈ 7 రోజులు ఇంత సాధన చేసి మళ్ళీ చూడొచ్చా అంటే ఇక నిన్ను ఏం చేయాలో నీకు అర్థం చేసుకో. ఇక నువ్వే ఈ 7 దినాలు ఒక నియంత్రణ, ఒక పట్టు రావడం కోసం తిప్పలి అన్నీ. ఎందుకంటే బానిసలు అయిపోయారు అందరూ, మెంటలోళ్ళలాగా అయిపోయారు. సెల్ ఫోన్ మిస్ అయిందంటే నా సెల్ ఏది,
ఎక్కడా? అందరిని ఎత్తేస్తున్నారు. అది దొరికితే శాంతిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒకప్పుడు బైబిల్ కనపడకపోతే గందరగోళం చేసేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టి సెల్ పిచ్చోళ్ళు అయిపోయారండి అందరూ. వదలలేకపోతున్నారు, బానిసలు అయిపోయారు. వదలాలా, జయించాలా? వాక్యం చూడు, సంతోషం. ఉపదేశాలు విను, సంతోషం. దేవుని సంగతులు తెలుసుకొని ఆచరణలో పెట్టడానికి కొంచెం ఖాళీ తీసుకో. మౌనంగా ఉండాలి, ధ్యానం చేయాలి. అప్పుడే నువ్వు జ్ఞాని అవుతావు.